మీ ఛానల్‌కి 3 టైమ్స్ కమ్యూనిటీ స్ట్రైక్ పడింది అంటే, మీ ఛానల్ గోవిందా! అంటే మీ ఛానల్ డిలీట్ చేస్తారు అని అర్థం. అసలు ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్ ఎందుకొస్తుంది అంటే, ఎప్పుడైతే మనము యూట్యూబ్‌కి అపోజిట్‌గా అంటే, యూట్యూబ్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వకుండా ఎప్పుడైతే మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తామో, అప్పుడు మనకి ఈ కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడుతుంది. అసలు యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఏమి అంటే ఎప్పుడు కూడా యూట్యూబ్‌లో మనము సొసైటీకి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే పెట్టాలి. అంటే ఎలాంటివి పెట్టకూడదు అంటే క్రైమ్ వీడియోస్ కానియండి, సో అలానే లైక్ థెఫ్ట్ అంటే లైక్ అదే అంటే సొసైటీలో బ్యాడ్ సంబంధించిన వీడియోస్ ఏవి గూడా మీరు చేయకూడదనమాట. అంటే కొంతమంది ఏమంటే ప్రాంక్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏవైనా అంటే ఇదేంది కిల్ చేస్తూ గాని అంటే చంపుతున్నట్లు గానియండి, సో దొంగతనం చేస్తూ సో ఇలా ఏమి అంటే సో సో లైక్ సొసైటీకి నెగెటివ్ థింగ్స్ అంటే ఎఫెక్ట్ అయ్యేటివి ఏవి కూడా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయకూడదు. సో, ఇలా చేశారు అంటే సో, అలానే ఇంకొకటండి సో, బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించివి కానీ సో, ఈజీగా అంటే లైక్ ఒకే రోజులో లక్షలు సంపాదించొచ్చు అనేసి పెడుతూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా సో, అంటే లైక్ సొసైటీకి హార్మ్ చేసేటివి. ఇలాంటివి ఎప్పుడు కూడా యూట్యూబ్ అనేది లైక్ అంటే ఎంకరేజ్ చేయదు కాబట్టి ఇలాంటివి మీరు పెట్టకూడదు. కాబట్టి యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఎప్పుడైతే ఫాలో చేస్తూ సో, యూట్యూబ్ చెప్పినట్లు వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడదు. అలా కాదు మాకు నచ్చినటివి మేము పెడతాము అంటే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకపోతే కమ్యూనిటీ స్ట్రైక్ పడుతుంది. ఎప్పుడైతే మీకు 3 స్ట్రైక్స్ పడతాయో మీ ఛానల్ అనేది డిలీట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఒకవేళ మీరు బై మిస్టేక్ అప్‌లోడ్ చేసినా కూడా ఒక స్ట్రైక్ ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇంకా చేయకుండా అంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా వీడియోస్ చేయకుండా యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ అప్పటికైనా అర్థం చేసుకొని మంచిగా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయండి. 1, 2 స్ట్రైక్స్ పడితే మీ ఛానల్ సేఫ్‌లో ఉన్నట్లే. బట్ థర్డ్ స్ట్రైక్ వరకు తెచ్చుకున్నారంటే ఇంకా మీ ఛానల్‌ని యూ నీడ్ టు ఫర్గెట్ అంటే మర్చిపోవాల్సిందే. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి. సో, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఏంటి అనేసి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. గైడ్‌లైన్స్ అని కంప్లీట్‌గా అర్థం చేసుకొని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.